తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ స్పెషల్ రేవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత్ ను గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చాలని కేంద్రం భావిస్తోంది. 22,000 కోట్ల రూపాయలతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. 2030 నాటికి కనీసం 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయమై పలు చర్యలు తీసుకుంటుంది. పెట్టుబడుల ఆకర్షణకై శ్రమిస్తోంది. నీటి నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్, దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. హైడ్రోజన్ లో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇది పుష్కలంగా లభిస్తుంది. భూమిపై మాత్రం ఇది సంక్లిష్టమైన నీళ్లు లేదా హైడ్రోకార్బన్స్ రూపంలో కనిపిస్తుంది. హైడ్రోజన్ లో వేర్వేరు షేడ్స్ ఉంటాయి. నీటిలో గ్రీన్ హైడ్రోజన్ అనేది గ్యాస్ ద్వారా హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే పరిశుభ్రమైన విధానం. పర్యావరణానికి మేలు చేసే ఇంధనంగా నిపుణులు పరిగణిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే కారులో ప్రయాణించేందుకు తాను ప్రయత్నిస్తానని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. విషవాయువులు వెదజల్లే వాహనాలు కాకుండా ప్రయాణం చేయడం సాధ్యమేనన్న వాస్తవాన్ని చూపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైడ్రోజన్ శిలాజ ఇంధనాలు లేదా సౌరశక్తి, గాలి వంటి పునర్వినియోగ ఇంధన వనరు కాదు. దీని అర్థమేమిటంటే, ఉత్పత్తి అయినా చేయాలి లేదా వెలికి తీయాలి. వినియోగించడానికి ముందు నిల్వ చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ ను ఏ విధంగా వినియోగించినా దాని బై ప్రొడక్ట్ గా నీళ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచ ఇంధన మండలి లెక్కల ప్రకారం హైడ్రోజన్ ను మండించడం ద్వారా 1 కిలో పెట్రోల్ మండించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతోంది. నీటిని ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ ని విడదీస్తారు. అయితే ఈ ప్రాసెస్ కి ఇచ్చే ఇన్పుట్ పవర్ థర్మల్ పవర్ ని వినియోగిస్తే అప్పుడు ఎలక్ట్రోలసిస్ ద్వారా విడుదలయ్యే హైడ్రోజన్ ని బ్లాక్ హైడ్రోజన్ గా పిలుస్తారు. అదే ఇన్పుట్ పవర్ సోలార్ ఎనర్జీని వినియోగిస్తే దాని ద్వారా విడుదలయ్యే హైడ్రోజన్ ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అండ్ టీం దావోస్ పర్యటన జరుపుతుంది. పర్యటనలో భాగంగా 2వ రోజు పలు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో బిజీగా గడిపింది. వరుస భేటీలను నిర్వహించింది. లక్సీ మిత్తల్తో సమావేశమై చంద్రబాబు అండ్ టీం భావనపాడులో మెట్రో కెమికల్ హబ్ తో పాటు సోలార్ సెల్ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరింది. అలాగే గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలని కోరింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. హైడ్రోజన్ లో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇది పుష్కలంగా లభిస్తుంది. భూమిపై మాత్రం ఇది సంక్లిష్టమైన నీళ్లు లేదా హైడ్రోకార్బన్స్ రూపంలో కనిపిస్తుంది. హైడ్రోజన్ లో వేర్వేరు షేడ్స్ ఉంటాయి. వీటిలో గ్రీన్ హైడ్రోజన్ అనేది గ్యాస్ ద్వారా
హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే పరిశుభ్రమైన విధానం, పర్యావరణానికి మేలు చేసే ఇంధనంగా నిపుణులు పరిగణిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే కారులో ప్రయాణించేందుకు తాను ప్రయత్నిస్తానని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. విషవాయువులు వెదజల్లే వాహనాలు కాకుండా ప్రయాణం చేయడం సాధ్యమేనన్న వాస్తవాన్ని చూపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైడ్రోజన్, శిలాజ ఇంధనాలు లేదా సౌరశక్తి, గాలి వంటి పునర్వినియోగ ఇంధన వనరు కాదు. దీని అర్థమేమిటంటే ఉత్పత్తి అయినా చేయాలి లేదా వెలికి తీయాలి. వినియోగించడానికి ముందు నిల్వ చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ ను ఏ విధంగా వినియోగించినా దాని బై ప్రొడక్ట్ గా నీళ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచ ఇంధన మండలి లెక్కల ప్రకారం హైడ్రోజన్ ను మండించడం ద్వారా 1 కిలో పెట్రోల్ మండించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. నీటిని ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ ని విడుదలిస్తాయి. అయితే ఈ ప్రాసెస్ కి ఇచ్చే ఇన్పుట్ పవర్ థర్మల్ పవర్ ని వినియోగిస్తే అప్పుడు ఎలక్ట్రోలసిస్ ద్వారా విడుదలయ్యే హైడ్రోజన్ ని బ్లాక్ హైడ్రోజన్ గా పిలుస్తారు. అదే ఇన్పుట్ పవర్ సోలార్ ఎనర్జీని వినియోగిస్తే దాని ద్వారా విడుదలయ్యే హైడ్రోజన్ ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అండ్ టీం దావోస్ పర్యటన జరుపుతోంది. పర్యటనలో భాగంగా 2వ రోజు పలు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో బిజీగా గడిపింది. వరుస భేటీలను నిర్వహించింది. లక్ష్మీ మిత్తల్తో సమావేశమై చంద్రబాబు అండ్ టీం భావనపాడ్లో మెట్రో కెమికల్ హబ్ తో పాటు సోలార్ సెల్ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరింది. అలాగే గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలని కోరింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టు లక్ష్య సాధన దిశగా సాగాలని ఆశిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.